హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మరియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రజని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు వెనస్డే వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఆ రోజు వినాయక చవితి కదండీ! హాలిడే ఉంది. అందుకని కొద్దిగా లేట్‌గా లేచాము. ముందుగా మీ అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? జరుపుకున్నారని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ టీ పెట్టేస్తున్నాను. అంతలోకి పాలు కూడా వచ్చాయి. పాలు కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మాకిక్కడ పాలు డైరెక్ట్‌గా గేదెల దగ్గర నుండి పిండుకొచ్చి పోస్తారు. పాలు చాలా చిక్కగా ఉంటాయి. మీగడైతే చాలా ఎక్కువగా వస్తుంది. ఈసారి వీడియోలో చూపిస్తాను చూడండి. మీగడ చాలా ఎక్కువగా వస్తుంది. వారం రోజుల కల్లా పావు కేజీ అంత నెయ్యి అవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఎప్పుడు టీ కాచినప్పుడు టీ పొంగిపోకుండా ఉండాలి అంటే టీ కాచిన గిన్నెలో ఇలా గరిటె వేసి పెట్టండి. టీ మరిగినప్పుడు టీ పొంగిపోకుండా ఉంటాయి. మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద టీ పాలు మరిగే లోపల దోసల పిండి తీసి బయట పెట్టుకుంటున్నాను. మా పిల్లలు దోసల కంటే వేరే టిఫిన్లు అంతగా ఇష్టపడరు. అందుకే ఎక్కువ దోసలే చేస్తూ ఉంటాను. దోసల పిండిలోకి సరిపడినన్ని నీళ్ళు పోసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. దోసల పిండిలో కొద్దిగా పంచదార కూడా వేయండి. పంచదార వేస్తే దోసలు వేసినప్పుడు దోసల కలర్ చాలా బాగా వస్తాయి. ఇంకా దోసల పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా దోసల్లోకి చట్నీ ఒకటి చేస్తే అయిపోతుంది. నేను ఇప్పుడు చూపించే చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హడావిడి లేకుండా సింపుల్గా చేయాలి అంటే ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ టీ కూడా మరిగిపోవడం అయిపోయింది. అప్పుడప్పుడు టీని ఇలా కలుపుతూ మరిగిపెడితే టీ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. కిచెన్ కౌంటర్ టాప్ పైన స్టవ్ మీద ఏమన్నా పడితే నాకు అసలు వంట చేయాలి అనిపించదు. అందుకే ఇక్కడ పాలు పడ్డాయని తుడిచేసుకుంటున్నాను. దోశల్లోకి చట్నీ చేయడానికి మా వారు కొబ్బరికాయను తీసుకొచ్చారు. ఇక్కడ టీ కాగడం కూడా అయిపోయింది. టీ కాచిన తర్వాత టీని అదే గిన్నెలో ఉంచి మళ్ళీ అదే గిన్నెలో మరక కాచుకొని తాగడం అంటే ఎందుకో ఇష్టం అనిపించదు. అందుకే టీ కాచిన వెంటనే ఇలా వడగట్టేస్తూ వేరే గిన్నెలోకి తీసుకుంటాను. ఇక్కడ పాలు కూడా మరగడం అయిపోయింది. ఇక్కడ నేను చట్నీలోకి రెడీ చేసుకుంటున్నాను. కడాయిలో 2 కుప్పలు వేరుశనగలు వేసుకున్నాను. తర్వాత కొబ్బరిని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను నూనె కడాయిని వాష్ చేసుకోవడానికి వేశాను. అందుకని ఇలా కవర్లో నూనె కనిపిస్తుంది. కొబ్బరిని కూడా వేసుకున్నాక తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత పచ్చి మిర్చిని కూడా వేసుకున్నాను. ఈ 3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నూనె పట్టదు ఇది వేయించుకోవడానికి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ మీద పెట్టి వీటిని ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చట్నీ చల్లారడానికి మనం ఫ్యాన్ కింద పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా పెద్ద వెడల్పాటి బేసన్లో నీళ్లు తీసుకొని కడాయిని అందులో పెట్టండి. తొందరగా చల్లారుతుంది. ఈ చిట్కా నేను మా అత్తమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడ దోశల్లోకి నూనె పోసుకోవడానికి ఒక గిన్నెలో నూనె తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాను. ఈ స్టవ్ మీద పెనం వేడెక్కే లోపల చట్నీని మిక్సీలో వేసుకొని రుబ్బేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇవి వేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుంటున్నాను. కొన్ని ప్లేసుల్లో అయితే తాలింపు లేకుండానే తినేస్తారు. కానీ నేనైతే తాలింపు వేస్తాను. కడాయిలో కొద్దిగా నూనె వేసి దాంట్లోకి కొన్ని ఎండుమిరపకాయలు, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటున్నాను. ఎందుకో తాలింపు వేసుకొని తింటేనే నాకు చట్నీ టేస్టీగా అనిపిస్తుంది.
ఇంకా గబగబా దోసలు వేసేసి పిల్లలకి పెట్టేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది అని మా పెద్ద పాప అరుస్తూ ఉంది. తను బ్రష్ చేసుకోగానే తనకి బ్రేక్‌ఫాస్ట్ రెడీగా లేకపోతే వాళ్ళ డ్యాడీకి నా మీద కంప్లెయింట్ చేస్తుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టట్లేదు అని. అందుకే గబగబా దోసలు వేసేసి ఫస్ట్ వాళ్ళకి పెట్టేయాలి. ఇప్పుడు నేను దోసల పిండిలో షుగర్ వేశాను కదండీ! ఇప్పుడు చూడండి దోసలు ఎంత చక్కగా కలర్‌ఫుల్‌గా వస్తాయో. మీకు ఈ చిట్కా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ చిట్కా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా దోసల కలర్లు ఎంత బాగా వస్తున్నాయో. అందుకే నేను ఎప్పుడు దోసలు వేసినప్పుడు దోసల్లో కంపల్సరీ మర్చిపోకుండా షుగర్ వేస్తాను. షుగర్ మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేస్తే చాలు. దోస కలర్లు చాలా బాగా వస్తాయి. ఇంకా ఇక్కడ పిల్లలిద్దరికీ దోసలు వేసేసి ఇచ్చేస్తున్నాను. మేము కూడా దోసలు వేసేసుకొని తినేయాలి. మేమందరము బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక అంట్లను వాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ మీద రైస్, కర్రీ పెట్టేశాను. ఇలా అంట్లను వాష్ చేసుకుంటూనే మధ్య మధ్యలో రైస్ చూస్తూ ఉంటాను. ఈ పనితో పాటు ఆ పని కూడా అయిపోతుంది కదా! ఆల్రెడీ 11:30 అవ్వొస్తుంది. అందుకనే గబగబా పనులు చేసేసుకుంటున్నాను. హాలిడే ఉన్న ముందు రోజు సాటర్డే రోజు నేను అంట్లు కడగాలి అంటే ఎందుకో నాకు అస్సలు ఇష్టం అనిపించదు. నెక్స్ట్ రోజు హాలిడేనే కదా, ఆ రోజు కడుక్కుందాంలే అనిపిస్తుంది. అందుకే ఇన్ని అంట్లు ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు అంట్లు అప్పుడు కడుక్కుంటేనే మనకి పని ఈజీ అవుతుంది. కొన్నిసార్లు ఎందుకో అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అన్ని అంట్లు ఉన్నాయి. ఇలా మధ్య మధ్యలో కర్రీని చూసుకుంటూ అంట్లను వాష్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇలా చేస్తే ఒక పనితో 2 పనులు అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పని కూడా చాలా తేలికగా అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడు కర్రీ వండినా ఇలా కర్రీనంతా ఒక పక్కకి నెట్టేసి తర్వాత టమాటాలు వేస్తాను. అలా టమాటాలు వేసి దానిపైన ఉప్పు వేసేస్తాను. అలా వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయి. కొన్నిసార్లు టమాటాలు ఉడకవు కదా, అలాంటప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి. టమాటాలు చాలా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతూ ఉంటాయి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ అంతటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసేసాక 5 నిమిషాలు మగ్గించి తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటాను. అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. అంట్లన్నీ కూడా వాష్ చేసుకోవడం అయిపోయింది. ఇక్కడ ఒక పక్కన రైస్, కర్రీ కూడా అయిపోవస్తున్నాయి. రైస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. స్టవ్ కింద బంద్ చేశాను. ఇంకా కర్రీలో చివరిగా ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేస్తే కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే.
నేను ఎప్పుడు కర్రీ వండినా కర్రీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. కర్రీ అదే గిన్నెలో ఉంచితే కర్రీ డిష్ అంతా ఏదోలాగా అయిపోతుంది. అందుకని కర్రీని వేరే డిష్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను. వంటంతా వండేశాక ఒకసారి కిచెన్ కౌంటర్‌ని, స్టవ్‌ని క్లీన్ చేసుకుంటే కిచెన్‌లో నా పనంతా అయిపోయినట్లే ఇంకా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.